భద్రతా ఏర్పాట్ల మధ్య బెంగాల్ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రాబల్యం 3 జిల్లాల్లో జరిగిన పల్లె సమరంలో ఎన్నికల సంఘ హెలికాప్టర్లతో నిఘాను ఏర్పాటు చేసింది. సుమారు 70% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైన పంచాయతీ తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహాయిస్తే 70% మంది ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు బారులు తీరారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాలైన పశ్చిమ మిడ్నాపూర్, బన్కురా, పురూలియాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ల సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మిడ్నాపూర్ జిల్లాలోని పోలింగ్ ను అడ్డుకున్నారనే ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిడ్నాపూర్ జిల్లాలోని సాబాంగ్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీఎంసీ సర్పంచి అభ్యర్థి సహా 11 మంది గాయపడినట్లు పోలీసులు ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్, సిపిఎం అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర బలగాలను సరైన రీతిలో ఉపయోగించుకోలేదని, తమ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరిగినట్లు బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు సిపిఎం సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టీఎంసీ శ్రేణులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశాయని ఆరోపించింది. పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, మావోయిస్టులు సిపిఎం హింసాయుత రాజకీయాలను తిరస్కరించారని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు రంజాన్, వర్షాకాలంలో జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు ఎన్నికల సంఘం తొలగిందని విమర్శించారు. 6 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతుంటే కావాలనే ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారని మమత ఆరోపించారు.